చివరి ముద్దను కూడా అమ్మకిచ్చిన భక్తుడికి దుర్గమ్మ ఏమిచ్చిందో తెలుసా? ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. పంటలు పాడయ్యాయి, అప్పులు పెరిగాయి, జీవితం భారంగా మారింది. అయినా ప్రతిరోజూ ఉదయం ఒక చిన్న దీపం వెలిగించి దుర్గమ్మ ముందు ఇలా అనేవాడు: అమ్మా, నువ్వే నాకాశ. ఒక సంవత్సరం భయంకరమైన కరువొచ్చింది. చివరి రోజున ఇంట్లో మిగిలింది ఒక్క ముద్ద అన్నం మాత్రమే. అప్పుడే ఆకలితో ఉన్న వృద్ధురాలు వచ్చి అడిగింది: నాయనా, కొంచెం ఆహారమిస్తావా? రామయ్య క్షణం కూడా ఆలోచించలేదు. ఆ చివరి ముద్దను కూడా ఆమె చేతిలో పెట్టాడు. ఆ రాత్రి కలలో అదే వృద్ధురాలు దుర్గమ్మ రూపంలో దర్శనమిచ్చింది. అమ్మ చిరునవ్వుతో చెప్పింది: నువ్వు ఆకలితో ఉన్నా కరుణను వదలలేదు. అదే నిజమైన భక్తి. నెల అయ్యేసరికి ఎండిపోయిన పొలంలో పంట మొలిచింది. అమ్మ నమ్మినవాళ్లను ఎప్పుడూ వదలదు.